కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. కొంతమంది జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా కార్యాలు చేస్తాడు. ఎవరి దగ్గర కార్యం జరగాలో వారి ఎడత తప్పకుండా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఎవరికి ప్రాబ్లం అవసరమో, దేవుడు ఎవరిని క్రమశిక్షణలో పెట్టాలనుకున్నాడో, ఎవరిని కంట్రోల్ చేయాలనుకున్నాడో వాళ్ళకి ఆ సమస్యను ఉంచుతాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి కోసం, స్వస్థత కోసం నేను ప్రార్థన చేస్తాను. అందరూ బాగుపడాలని నేను కోరుకుంటాను. ఎవరు రోగులై వచ్చినా, అయ్యా నేను బాధపడుతున్నాను ఈ జబ్బుతో, నాకు స్వస్థత కలిగేటట్టు ప్రార్థన చేయంటే, నా ముందుకు వచ్చిన వారి క్షేమం కోసం, వారి స్వస్థత కోసం, విడుదల కోసం నేను ప్రార్థన చేస్తాను. కానీ అందరి మనస్సులు, అందరి జీవితాలు నాకు తెలుసా? నాకే కాదు, ఏ పాస్టర్కే తెలియవు, ఏ బోధకుడికి తెలియవు, ఏ సేవకుడికి తెలియవు. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నారు, మీరు మీ జీవితాలు ఏమో నాకు తెలుసా? మీ పర్సనల్ లైఫ్ నాకు తెలుసా? దేవుడు మీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాడో నాకు తెలుసా? కానీ నువ్వు బాధలోనో ఏడుస్తా నా ముందుకు వచ్చావు, నేనేం ప్రార్థన చేస్తా? దేవా నీ దయగలిగి ఈ బిడ్డ యందు నీ చిత్తమైతే సహాయం చేసి సమాధానం మీ కార్యం జరిగించు. మరి కొంతమంది అయితే అసలు తట్టుకోలేకపోయాను అనుకో, నీ చిత్తం అయితే కూడా కాదు ప్రభు, నువ్వు ఖచ్చితంగా కార్యం చేయాలని డిమాండ్ చేసి ప్రార్థన చేస్తా. నేను డిమాండ్ చేసి ప్రార్థన చేశానని దేవుడు తన క్రమశిక్షణను మానుకుంటాడా? కొంతమంది ఉంటారు, మిడివేల దుంపలు నడమంత్రం ఉంటారు. దేవుడు గుచ్చి ఉంటాడు, వాళ్ళకి ముళ్ళు గుచ్చి ఉంటాడు. ఆ ముళ్ళు దెబ్బ వాడు కంట్రోల్ అయి ఉన్నాడు. ఆ ముళ్ళు తీసేవాడికి ఊరేగుతాడు, నడమంత్రంగా ఊరేగుతాడు. ఇప్పుడు భార్య ప్రార్థన చేసింది భర్త మార్పు కోసం. ప్రభువా చాలా శోధిస్తున్నాడు ప్రభువా, దుర్మార్గం చేస్తున్నాడు తండ్రి, నా ఎడల అల్లాడిస్తున్నాడు ప్రభువా, అయ్యా ఏసయ్యా తట్టుకోలేకపోతున్నాను తండ్రి అని మొరపెట్టింది. వానికి ఏదో ఒక ముళ్ళు గుచ్చాడు. ఎందుకు? వాడి మిడిమేళం తట్టుకోలేకపోతున్నాను, నువ్వే ప్రార్థన చేసావు కాబట్టి వాడికి ఒక ముళ్ళు గుచ్చాడు. ఇప్పుడు ఎద్దు లైన్లోకి వచ్చింది. ముక్కుతాడేస్తే ఎద్దు లైన్లోకి వచ్చినట్టు వీడికి వేసాడు, ముక్కుతాడు లైన్లోకి వచ్చాడు. అయితే దానివల్ల వాడు బాధపడుతున్నప్పుడు మళ్ళీ ఇదే భార్య అంటది, తెలివి తక్కువ భార్య, ప్రభువా ఎందుకు తండ్రి నా భర్తకి పరీక్ష, ప్రభువా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ శ్రమ, ప్రభువా ఎందుకు తండ్రి నా భర్తకి ఈ సమస్య, ప్రభువా నువ్వు శక్తివంతుడవు కదా ప్రభువా, బాగు చేయలేవా తండ్రి, స్వస్థపరచు తండ్రి అంట. నువ్వే తన్నులు నేనేమని ప్రార్థన చేసావు రోజు? ఈ నడమంత్రం తట్టుకోలేకపోతున్నాను తండ్రి, దయచేసి వీడిని కంట్రోల్ చేయమని నువ్వే చేస్తే దేవుడు ఒక తన్నాడు, అయిపోయింది, లైన్లోకి వచ్చాడు. ఆ గాయం మాన్పమని నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు, మాన్పితే మళ్ళీ ఏమైంది? దేవుడికి ఏం కాదు, నీ నడువులు ఇరుగుతాయి. కొన్నిసార్లు ఇంతే ఉంటుందండి. నా కుమారుణ్ణి మార్చు 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 అని తల్లి ప్రార్థన చేసింది. దేవుడు లాగా వాడు కొడతాడు, వాడు పడతాడు, కోడి పిల్ల పడతాడు. పడితే మళ్ళీ ఏమే దేవుని మీద తగాద వేసుకుంటుంది. మార్చమన్నాను కానీ మంచంలో ఏమన్నానా అంటే ఎట్లా మార్చాలి నువ్వే చెప్పు. ఆయన మంచంలో వేస్తాడు, వాడిని తీసుకెళ్ళి కంచంలో వేస్తాడు, నీకెందుకు? ఆయన క్రమశిక్షణ చర్యదో ఆయన తీసుకున్నాడు, ఆయన చేసే పద్ధతి ఆయన చేయని. కానీ కొంతమంది ఎలాగుంటారన్న. సో నేనైతే అందరికీ క్లియర్గా చెప్తున్నాను, సమస్యతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలు కాదు. అది నేనైనా మీరైనా. ఇప్పుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉందనుకోండి, అది గుచ్చినప్పుడు నేను కూడా గుర్తిస్తాను, ఇది మనకు ఉంటాం అవసరమే, లేకపోతే మన మిడివేళ మామూలుది కదా నేను కూడా అనుకుంటాను. అర్థమైందా? కాబట్టి సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఒకే కారణాన్ని బట్టి రావు అని మొదట మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఏ కారణాలను బట్టి వస్తాయి? చాలా కారణాలను బట్టి వస్తాయి. కాబట్టి ఎవరికి పాఠం అబ్బిందో, ఎవరు కంట్రోల్ అయ్యారో, ఎవరిక దేవుని శిక్షణలో నేర్చుకున్నారో, వినయం పొందారో, సాత్వికులు అయ్యారో, వాళ్ళ ఎడలో ఒక అద్భుతం చేసేస్తాడు. ఈ లైన్లోకి వచ్చాడు, ఇటు పెడసరం అంతా నడమంత్రం మిడివేలం తిరిగిపోయింది, ఇంక వీడికి ముళ్ళు తీసినా కూడా లైన్లోనే ఉంటాడు, ఈ ప్రాబ్లం లేదా అని అనుకున్నాడు అనుకో, ఒక అద్భుతం చేసి తీసేస్తాడు ఆయన. అవునా? కాబట్టి దేవుడు తన శక్తిని ఉపయోగించి తన కార్యాలను నిరంతరం జరిగిస్తూనే ఉంటాడు. సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకున్నప్పుడు ఎవరెవరికి పరిష్కారం ఇవ్వాలనుకున్నాడో దేవుడు తన చిత్త ప్రకారం 100 మందికి ప్రార్థన చేస్తే 10 మందికైనా దేవుడు తన కార్యాలు
జరిగిస్తాడు. అది కొంతమందికి ఉండే డౌట్గా నేను సమాధానం చెప్పా. ఇప్పుడు దేవుడు అందరినీ స్వస్థపరచాలి కదా, అందరినీ బాగు చేయాలి కదా, ఎందుకని అందరికీ స్వస్థత రాదు? నాకేమో చిన్న బలహీనతే తగ్గల, మా ఇంటి పక్కన క్యాన్సర్ తగ్గింది, ఆ రిపోర్టే మారిపోయింది. ఆమెకి అంత క్యాన్సర్ తీసేసినోడు నాకున్న ఈ చిన్న బలహీనత ఎందుకు తీసేలా దేవుడు అని అడుగుతారు. ఆమెకి వచ్చిన కారణం నీకు వచ్చిన కారణం ఒకటే అయి ఉండకపోవచ్చు. ఆమె దాని నుండి విడుదల పొందటం తనకి క్షేమమే కావచ్చు, కానీ దీని నుండి నువ్వు విడుదల పొందటం నీకు క్షేమం కాకపోవచ్చు. కాబట్టి దేవుడు క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతమందికి సమస్యలు రప్పిస్తాడు కనుక అందరివి అన్నీ తీసేయమని దేవుణ్ణి డిమాండ్ చేస్తే మనం డిమాండ్ చేసామని దేవుడు అందరి తీసాడు. అందుకే కొందరి ఎడల దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. ఇప్పుడు ఎంతగా నా సమస్య పోయిద్దా లేదనేది నీకు డౌటు ఏమో. ఒకవేళ నువ్వు దేవుని క్రమశిక్షణలో సరిచేయబడి నువ్వు లైన్లోకి వచ్చుంటే తప్పకుండా దేవుడు తీసేస్తాడు. తీసేయనట్లు నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకో, దిద్దుకోవాల్సింది దిద్దుకో, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఒక అద్భుతం జరిగిద్ది, పోయింది.